ఎన్నో అనుకున్నాం, కొన్ని లక్ష్యాలను సాధించాం, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. టార్గెట్ రీచ్ కాకపోవడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అందులో అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని భావిస్తుందట తెలంగాణ సర్కార్. ఐఏఎస్ల నుంచి మిగతా ఆఫీసర్లకు అన్ని శాఖల్లో ప్రక్షాళనకు ప్లాన్ చేస్తుందట. ఆ తర్వాత రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తుందట. మార్పులు చేర్పుల్లో అందలమెక్కే ఆఫీసర్లు ఎవరు? లూప్ లైన్ లోకి వెళ్లే ఐఏఎస్లు ఎవరు? నెక్స్ట్ 10 days లో ఏం జరగబోతోంది? అన్ని శాఖల్లో ప్రక్షాళన, ఇక పాలన పరుగులు. కీలక పదవుల్లో ఉన్న అధికారుల మార్పులు చేర్పులు. రెండో ఏడాదిలో పాలన పరుగులు పెట్టించేందుకు ప్లాన్. ప్రభుత్వాన్ని నడపటం అంటే ఆసామాషి కాదు. ప్రతి అధికారి చెప్పినట్లుగానే వర్క్ చేసుకుంటూ పోతేనే అనుకున్న లక్ష్యాలు సాధించొచ్చు. కానీ రేవంత్ సర్కారులోని కొందరు అధికారుల్లో ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అంటున్నారట. ప్రభుత్వం ఒకటి చెప్తే తామొకటి చేస్తున్నారట. ఇన్నాళ్లు చూస్తూ వదిలేసిన సీఎం 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాక కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ప్రతి చిన్న విషయానికి తాను చెప్తే తప్ప పని చేయడం లేదని పలువురు ఐఏఎస్ల పనితీరుపై గుర్రుగా ఉన్నారట సీఎం. ఇక చేసేదేం లేదు, ప్రక్షాళన చేపడుదామని ఫిక్స్ అయిపోయారట. కీలక శాఖల్లో ఉన్నత హోదాల్లో ఉండి సరిగా పనిచేయని అధికారులను మార్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాళ్ల పొజిషన్లో ఎవరిని తీసుకోవాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ 10 రోజుల్లోనే సెక్రటరియేట్లోని కీలక శాఖల అధికారుల మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ అధికారికి ఏ పోస్టు దక్కబోతోంది? ఇప్పుడున్న పోస్ట్ కంటే తక్కువ పోస్టుకు వెళ్లేదెవరు? ఏ అధికారి అందలమెక్కబోతున్నారు? లూప్ లైన్ లోకి వెళ్లేదెవరనే చర్చ సెక్రటరియేట్లో హాట్ టాపిక్ గా మారింది. సమీక్షల్లో సీఎం ఓ డైరెక్షన్ లో ఆర్డర్స్ ఇస్తే అవుట్పుట్ మాత్రం ఇంకోలా వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వంపై ప్రజల్లో అనుకున్నంత సానుకూలత లేకపోవడానికి అధికారుల తీరే కారణమన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో పనిచేసినట్లు పలువురు అధికారులు సమర్థవంతంగా పనిచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీఎంఓతో పాటు పలు శాఖల్లో ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేయడం లేదట. ఏదైనా అడిగితే ఏదో కారణం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇదే సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది అంటున్నారు. అందుకే అందరినీ మార్చేయండి, పనిచేసే వాళ్లనే కీలక శాఖల్లో పెట్టండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేశారట ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదట. కొత్తగా ఆదాయం పెంపు సంగతి పక్కన పెడితే రెగ్యులర్ గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే పడిపోయిందట. అయినా అధికారుల్లో చలనం కనిపించడం లేదని ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం విషయంలో కూడా అధికారులు ప్రభుత్వాన్ని ముందే అలర్ట్ చేయలేదు అంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఉద్యమం చేసింది అదే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ విషయాలను ఉన్నతాధికారులు ఎవరూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదట. దీంతో చివరకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వల్లే ప్రభుత్వం బద్నాం కావాల్సి వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇక లగచర్ల ఘటన కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. భూసేకరణ విషయంలో ముందు చూపుతో వ్యవహరించకుండా కలెక్టర్పై దాడి జరిగే వరకు వ్యవహారం వెళ్లింది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే సర్కారు వెనకడుగు వెయ్యాల్సి వచ్చేది కాదంటున్నారు. ఇదే క్రమంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం ఉందన్న అభిప్రాయంలో కాంగ్రెస్ పెద్దలున్నారట. ఒక ఘటన జరగ్గానే వెంటనే రియాక్ట్ అయి చర్యలు తీసుకుంటే ఇష్యూ పెద్దదయ్యేది కాదని, కానీ తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడం వల్లే పరిస్థితి చేయి దాటిపోయే వరకు వచ్చిందంటున్నారు. వీటన్నింటికీ ప్రభుత్వ నిర్ణయాలు ఓ కారణమైతే అధికారుల పనితీరు కూడా సరిగా లేకపోవడమే కారణమన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక రెండో ఏడాదిలో అయినా అన్ని లక్ష్యాలను సాధించాలని ఫిక్స్ అయిపోయిందట రేవంత్ సర్కార్. అందుకే బాధ్యతాయుతంగా పనిచేయని అధికారులను ఉపేక్షించొద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకునే బదులు మరో అధికారితో పని చక్కబెట్టుకోవాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏ అధికారి బదిలీ అవుతారో, ఎవరికి లూప్ లైనే దిక్కవుతుందో చూడాలి మరి.